తెలంగాణలో రెండో రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట మహాధర్నాకు పిలుపునిచ్చింది టీజేఎస్ఆర్టీసీ జేఏసీ. ఈ క్రమంలో ఉప్పల్ చెంగిచెర్ల డిపోల నుంచి ఒక్క బస్సు కూడా బయటకు కదలటం లేదు. మరోవైపు డిపోల ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. అవుట్ సోర్సింగ్ డ్రైవర్లతో బస్సులను నడిపే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. అలాగే పెండింగ్ లో ఉన్న 30% వేతన సవరణ అమలుతో పాటు పెండింగ్ డిఏ రిటైర్మెంట్ ప్రయోజనాలు విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు టీజేఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు. ఇక తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మరింత సమాచారాన్ని జేబీఎస్ నుంచి మా ప్రతినిధి రజిత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రజిత. ఎస్ సువర్ణ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ప్రభుత్వం నియమించినటువంటి కమిటీతో చర్చలు విఫలమవడంతో కూడా ఈ రోజు నుంచి సమ్మెని ఉధృతం చేస్తున్నట్టుగా కూడా ఆర్టీసీ జేఏసీ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిపోల ముందు కూడా మహాధర్నా చేస్తున్నట్లుగా కూడా మనకు జేఏసీ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే ప్రతి డిపోల ముందు కూడా మనం చూస్తే బస్సులన్నీ కూడా డిపోకే పరిమితమైన సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ జేఏసీ అధికారులు కూడా బస్సులను డిపో నుంచి కదలనివ్వడం లేదు. అయితే ప్రస్తుతం జేబీఎస్ డిపో నుండి మనం చూసుకున్నట్లయితే పికెట్ డిపో నుండి మొత్తం 76 బస్సులకు గాను కేవలం 5 బస్సులు మాత్రమే బయటకు వెళ్లాయి. ఏవైతే ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయో, ఏవైతే అద్దె వాహనాలు ఉన్నాయో ఆ బస్సులను అయితే బయటికి 5 బస్సులు అయితే బయటకు పంపించినట్టుగా కూడా మనకు చెప్తున్నారు. అదేవిధంగా కంటోన్మెంట్ డిపో నుండి 120 బస్సులకు గాను దాదాపు 80 బస్సులు మాత్రమే బయటకు వెళ్లాయి. దీంతో పాటు ఎలక్ట్రిక్ బస్సులు, అద్దె వాహనాలు మొత్తం కలుపుకొని 80 బస్సులు ఉంటే వాటిలో 60 బస్సులు మాత్రమే బయటకు వెళ్లినట్టుగా అయితే మనకు చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనతో పాటు జేఏసీ నాయకులు ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒక కమిటీని ఏర్పాటు చేశారు, మీ సమస్యలు పరిష్కరిస్తామని కూడా ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. అయినా మీరు సమ్మె చేస్తూ ఉన్నారు, రీజన్ ఏంటి? అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మేడం గారు, 48 అవర్స్ అయిపోయింది సమ్మె చేయడం. అంటే డిమాండ్స్ గురించి తెలంగాణ ప్రజలకు తెలుసు, ఆర్టీసీ అధికారులకు అందరికి తెలుసు. డిమాండ్స్ 32 డిమాండ్లు ఇచ్చినాం, దాంట్లో 9 డిమాండ్లు నెరవేర్చమన్నాం. ఆ 9లో మీరు ఎన్ని చేస్తామని వికాస్ రాజ్ చైర్మన్ గారిని అడిగినాం. కన్వీనర్ గా వైవి నాగిరెడ్డి గారు ఉన్నారు. ఏ ఒక్క డిమాండ్ చేయం, మాకు విధి విధానాలు ఏం లేవు, ప్రభుత్వం కమిటీ చేసిరు, 4 వారాల టైం ఏంటి అన్నారు. 4.5 గంటలు మాట్లాడి ఏం చర్చలు జరగలేదు, చర్చలు విఫలమైనాయి. అదేవిధంగా మేము ఆర్టీసీ యాజమాన్యానికి అప్పీల్ చేసినాం, సార్ ఇది మీరు చర్చలు ఎండీ గారు కూడా చెప్పినాం, బయటకు వచ్చినాక మీరు చొరవ తీసుకొని మంత్రితో చర్చలు జరపండి సార్, అప్పుడు జేఏసీ చర్చలకు రానికి రెడీ ఉందని చెప్తే మేము విధి విధానాలు ఏమి లేవు మా దగ్గర, మేము మంత్రికి నివేదిక ఇస్తామని వెళ్ళిపోవడం జరిగింది. వేరే చర్చలు జరగలేదు. సమ్మె విజయవంతంగా కొనసాగుతుంది. 48 అవర్స్ అయింది. డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే కండక్టర్ డ్రైవర్ ఉన్నారో, క్లర్కర్ వర్క్ ఉన్నారో, గ్యారేజ్ వాళ్ళకు ఉన్నారో, సూపర్వైజర్స్ ఉన్నారో అందరు సంపూర్ణ మద్దతు ఇస్తూ సమ్మె విజయవంతంగా కొనసాగుతుంది. సార్ మీరు చెప్పండి, ప్రభుత్వం 29 డిమాండ్లను నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. 3 డిమాండ్లు మాత్రం ఆర్థిక పరమైన అంశాలు ఉండడంతో వాటి విషయంలో కొంచెం టైం కావాలని కోరుతుంది. అందుకు మీరు ఒప్పుకోవడం లేదు, ఏమైంది సార్? మేడం గారు, మేము ఇప్పుడు చెప్పిన డిమాండ్లు అనేది పాతవి. మాకు ఆ రోజు మా యొక్క కేసీఆర్ గారు గవర్నమెంట్ లో ఈవెన్ రేవంత్ రెడ్డి గారు మా యొక్క యూనిఫామ్ ధరించి మా యొక్క సమ్మెలకు సంఘీభావం తెలిపి ఆయనకు మొత్తం తెలుసు. నేను రాగానే మీ యొక్క మనకు మేనిఫెస్టో అనేది ఒక పవిత్ర గంధం లాంటిది. ఆ గంధంలో వాళ్ళు పొందుపరిచారు. మేము అధికారంలో వెంటనే రాగానే ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తాం, 2 PRCలు ఇస్తాం, యూనియన్ అనుమతిస్తాం. అది మీరు చెప్పిన అంశాన్నే మీరు సీటునెక్కారు. మీరు అదే అమర్చమంటారు తప్ప మేము కొత్త కోరికలు అడగట్లేదు, ఇంకా మేము అడగట్లేదు. అయ్యా, తెలంగాణ కోసం మేము కొట్లాడిన కార్మికులకు అదే తెలంగాణలో మీరు సీఎం అయ్యారు, మీకు మంచి ఉద్యోగం వచ్చింది సార్. మేము చిన్న ఉద్యోగస్తులం, చిరు ఉద్యోగస్తులం, మా మీద మీ ప్రతాపం చూడండి సార్. మీరంటే మాకు అపార గౌరవం ఉంది. మేము ఏది కోరి మీ ఓట్లు తెచ్చి మిమ్మల్ని ఆ స్థాయికి నిలబెట్టాము. కాబట్టి మీరు మాకు సానుకూలంగా స్పందించి ఈ రోజు జరిగే కేబినెట్ కేబినెట్ సమావేశంలో స్పందించి కొంచెం రాయబారంగా మీరు మా కార్మికులు వీళ్ళు మా పిల్లలు అని చెప్పేసి సానుకూలంగా స్పందించి తొందరగా ఈ యొక్క సమ్మెను కాలప్ చేసి ప్రయాణికుల ఇబ్బంది లేకుండా మామూలు మీ పిల్లల్లాగా చూసి తొందరగా సానుకూలం ప్రాబ్లం చేయాలని మిమ్మల్ని గౌరవంగా మేము సభముఖంగా తెలియజేస్తున్నాం సార్. సార్, ప్రభుత్వ అధికారులు కూడా చెప్తూ ఉన్నారు, సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు, సమ్మె విరమించండి, మీ డిమాండ్లను నెరవేరుస్తామని కూడా చెప్తున్నటువంటి మాట. మీరు సమ్మెను కొనసాగిస్తున్నారు, ఏంటి సార్? వాళ్ళు చెప్తున్నారు కానీ ఏం చేస్తలేదు మేడం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా, అయ్యా మా కార్మికులకి కష్టాలు చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు,
మీరు దయచేసి మీరు అన్న మాట ప్రకారం మీరు చెప్పిందే, మేమేం కొత్తగా గొంతెం కోరికలు అడగట్లేదు. మీరు ప్రభుత్వంలో విలీనం చేస్తానన్నారు, తర్వాత మాకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు. అలాంటిది యూనియన్ కూడా ఇస్తలేదు. యూనియన్ ఇస్తానన్నారు, 2 PRCలు ఇస్తానన్నారు. అన్ని మీరు చెప్పిన ఉద్యోగ భద్రత, కండక్టర్ డ్రైవర్లకి ఉద్యోగ భద్రత కల్పిస్తానన్నారు. ఇవన్నీ మీరు అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ మమ్మల్ని అంధకారంలో నెట్టేసింది. ఆ రోజు మీరు వచ్చి మా పక్షాన్ని నిలబడి కేసీఆర్ ఖబర్దార్, మీరు ఎప్పుడు కార్మికులు ఉసురు పట్టుకోకండి అని చెప్పిండు ఆయన ఆ రోజు. అప్పుడు అందుకనే మాకు ఆ నమ్మకం ఉంది, సీఎం గారు ఎలాగైనా చేస్తారు, మాకు న్యాయం చేస్తారని. ఎందుకంటే ఆయన మాకు మాట ఇచ్చాడు, మాతో ఉండి పొట్లాడాడు ఆ రోజు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా సీఎం గారి మీద మాకు నమ్మకం ఉంది. మా కార్మికులు తొందరగా, మీరు ఎంతమందికి 65 లక్షల మంది 70 లక్షల మందికి న్యాయం చేస్తున్నారు రోజు. మరి మా కుటుంబాలు న్యాయం చేయరా? మా దాంట్లో మహిళలు లేరా? మా ఇళ్లలో ఆడవాళ్ళు లేరా? మరి వాళ్ళందరూ అన్నం తినొద్దా? మాకు కూడా అన్ని సమస్యలు ఉంటాయి కదమ్మా. ఈ సమస్యలన్నీ తీరాలి కదా. ఇవన్నీ తీరాలని అంటే సీఎం గారు పెద్ద మనసు చేసుకోండి, దయచేసి పెద్ద మనసు చేసుకోండి. పాత గతాన్ని జ్ఞాపకం చేసుకోండి, మీ పాత వీడియోలన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మీరేమన్నారు ప్లీజ్ అయ్యా.